గారి పేరు ఈయన పక్కన పెట్టించాడా? అదే అమాయకత్వం ఏం లేదండి, వెంకటరాజుకి తెలుసు అంతా అక్కడ. కాకపోతే ఏందని చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఎట్లకి ఇప్పుడు అమరావతి రైతులు ఉంది ఎట్లుంటది, ఇది ఒక విచిత్రమైన పని అనమాట. శివలింగం మీద తేలు లాంటి పరిస్థితి. శివలింగం మీద తేలిని మనం ఏం చేయాలి, కొట్టలేం. దేవుడు అది తేలు విషయం తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి తెలుగుదేశం పార్టీ అవసరం, చంద్రబాబుని ఏమనకూడదు. కాబట్టి ఎవడో ఒక అనామకుడి తిట్టాలి మనం. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి, రఘురామకృష్ణ నరసాపురం సీటు బీజేపీ అడగలేదు అసలు. వాళ్ళు అడిగింది విజయవాడ అడిగారు, ఏలూరు అడిగారు, రాజమండ్రి అడిగారు, విశాఖపట్నం అడిగారు, అనకాపల్లి అడిగారు, హిందూపురం అడిగారు, రాజంపేట అడిగారు, నెల్లూరు అడిగారు, తిరుపతి అడిగారు. వీళ్ళు ఇచ్చింది తిరుపతి ఇచ్చారు, రాజంపేట ఇచ్చారు. అంటే ఇవ్వలేని ఒక మూడు ఇవ్వలేదు. అడిగిందంటే హిందూపురం ఒకటి ఇవ్వలేదు, విశాఖపట్నం ఇవ్వలేదు, ఏలూరు ఇవ్వలేదు, విజయవాడ 4 ఇవ్వలేదు ఎంపీలు. నరసాపురం ఇచ్చారు, నరసాపురం అంటగట్టారు. అంటే 6 2 ఇచ్చినట్ట అంతేగా. 4 వీళ్ళకి నచ్చిన 4 ఇచ్చారు, వాళ్ళకి కావాలని 2 ఇచ్చారు. అది మరి అప్పుడు ఏమనాలి, నరసాపురం వాళ్ళు